అందరికీ షలోం. ఈరోజు హీబ్రూ వర్ణమాలలోని 9వ అక్షరం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అక్షరం పేరు టెత్. సంఖ్యా విలువ 9. ధ్వని టి. అర్థము మంచిది లేదా ఉత్తమమైనది. టెత్ అనేది ఆలెఫ్ బెత్ యొక్క 9వ అక్షరం. టెత్ రూపకల్పన ఒక కుండ లాంటిది. తలక్రిందులుగా ఉన్న అంచు కలిగిన పాత్ర, దాచిన లేదా తలక్రిందులుగా ఉన్న మంచితనాన్ని సూచిస్తుంది. టెత్ యొక్క మరొక వివరణ ఏమిటంటే, ఇది ప్రార్థన మరియు కృతజ్ఞతతో తండ్రికి తల వంచి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది. ఆ రెండు ఎలా అనుసంధానింపబడి ఉన్నాయి? వివాహం యొక్క భావనను సూచించే లెటర్ టెత్ను వారు వివరించడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఐక్యత తర్వాత ఎలోహిం ఇష్టపడితే గర్భధారణ జరుగుతుంది. టెత్ తల్లి గర్భంలో నివసించే దాచిన మంచిని సూచిస్తుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఒక వ్యక్తి ఎలోహింకి చేసే ప్రార్థన ద్వారా ఈ దాచిన మంచి వాస్తవం అవుతుంది. టెత్ యొక్క సంఖ్య విలువ 9. ఇది గర్భం యొక్క 9 నెలలకు అనుగుణంగా ఉంటుంది. ఇంకా 9 సంఖ్య ఒక నిజమైన సంఖ్య. ట్రూత్ లేదా ఎమెత్. ఎమెత్ అంటే హీబ్రూలో ట్రూత్ అని అర్థం. ట్రూత్ లేదా ఎమెత్ ఆలెఫ్ బేత్ యొక్క మొదటి అక్షరం, మెమ్ మధ్య అక్షరం మరియు తౌ చివరి అక్షరం అని వ్రాయబడింది. దీని అర్థం ఏమిటంటే ప్రారంభంలో, మధ్యలో మరియు చివరిలో నిజం అయి ఉండాలి. 9ని నిజమైన సంఖ్యగా చేసేది ఏమిటంటే, మీరు ఏదైనా పూర్ణ సంఖ్యను 9తో గుణిస్తే దాని అంకెల మొత్తం కూడా 9 అవుతుంది. ఉదాహరణకు 2 సార్లు 9 18, 1 + 8 9, 3 సార్లు 9 27, 2 + 7 9, 9 సార్లు 9 81, 8 + 1 9. చివరగా ఎమెత్ యొక్క జెమెట్రియా 441. ఆలెఫ్ = 1, మెమ్ 40, తౌ 400. 4 + 4 + 1 9. 9 సంఖ్య సత్యమును సూచిస్తుంది. టెత్ అంటే తోవ్ అంటే మంచి లేదా ఉత్తమమైనది అని అర్థము. సంఖ్య విలువ 9. 9 అంటే సత్యమైనది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని అర్థం మంచిది లేదా ఉత్తమమైనది అంటే ట్రూత్ అంటే హీబ్రూలో ఎమెత్ అంటారు. ఇంకా ఈ అక్షరాన్ని తోవ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే తోవ్ అంటే మంచి అని అర్థం.